ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 760 నామాలకు అర్థం తెలుసుకున్నాం. 761వ నామం సుభగా అంటే మంగళప్రదమైనటువంటి స్వరూపిణి. సు శబ్దమునకు మంగళప్రదమైన, భగా శబ్దమునకు స్త్రీ అని అర్థమును గ్రహించవచ్చును. దేవి భాగవతమునందు స్త్రీ విభూతులు దేవి వనియు, పురుష విభూతులు శంకరుడి వనియు చెప్పబడినది. కనుక మంగళప్రదమైన స్త్రీ స్వరూపురాలు అని గ్రహించవచ్చును. లేదా ఐశ్వర్యము, వీర్యము, జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, మహత్యము, యోని వంటి అర్థములు భగా శబ్దమునకు కలవు. ముందు నామమందు 3 వర్గములను ప్రసాదించినది అని, వెనుక నామమునందు 3 నేత్రములు కలది అని చెప్పుట చేత, లేదా నిఘంటు పునందున్న భగా శబ్దమునకు యోని అర్థమును గ్రహించుట చేత మంగళప్రదమైనటువంటి స్త్రీ స్వరూపురాలుగా గ్రహింపవచ్చును. 762వ నామం త్ర్యంబక. త్ర్యంబక అంటే 3 నేత్రములు కలిగి ఉన్నటువంటిది, లేదా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు తల్లి అయినది. దేవికి 3 నేత్రములందు ఒకదాని యందు సూర్యుడు, రెండవ దాని యందు చంద్రుడు, 3వ నేత్రమందు అగ్ని వర్ధిల్లట చేత దేవికి త్ర్యంబక అను నామము త్ర్యంబక అను నామము కలిగినది. లేదా త్రిమూర్తులకు జన్మనిచ్చినటువంటిది, సృష్టించినటువంటిది కనుక ఈ నామము కలిగినది అని గ్రహింపవలెను. 763వ నామం త్రిగుణాత్మిక అంటే త్రిగుణములను ఆత్మగా ధరించి ఉన్నట్టిది. త్రిగుణములనగా సత్యం, తయో, రజో గుణములు. ఈ 3 గుణములను ఒక్కొక్కటిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ధరించి ఉన్నారు. వీరికి తల్లి అయినటువంటి దేవి ఈ 3 గుణములను తన యందే ధరించి ఉన్నట్టిది కనుక త్రిగుణాత్మిక అని చెప్పబడుచున్నది. 764వ నామం స్వర్గాపవర్గద అంటే స్వర్గమును, మోక్షమును ప్రసాదించినట్టిది. జీవుడు తన కోరిక వలన పొందునటువంటి సుఖమునే స్వర్గమందురని చెప్పబడినది. ఈ సుఖము అనుభవించుట చేత నశించిపోవును. దీనికి భేదమైనటువంటిది మోక్షము. ఇది అనుభవించుట చేత నశించిపోవక బ్రహ్మానందమును కలిగించున్నది. దేవి తనని ఆశ్రయించిన భక్తులకు వారి కోరికానుసారము సుఖమును, కర్మానుసారము మోక్షమును ప్రసాదించు శక్తి స్వరూపురాలు. 765వ నామం శుద్ధ అంటే శుద్ధమైనటువంటిది, మాయారహితురాలైనటువంటి శ్రీదేవి ఈ సృష్టి యందు గల ఇతర శక్తుల కంటే పరిశుద్ధ శక్తురాలు, స్వరూపురాలు. కనుకనే ఈ నామమునందు శుద్ధ అని చెప్పబడుచున్నది. 766వ నామము జపాపుష్పని బాకృతి అంటే జపా కుసుమములతో సమానమగునటువంటి ఆకృతి కలిగినది, లేదా జపా పుష్పస్వరూపురాలు. 767వ నామం ఓజోవతి అంటే తేజస్సు కలిగినటువంటిది. 768వ నామము ద్యుతిధర అంటే కాంతి అంటే ప్రకాశము అని ధరించిన స్వరూపురాలు. 769వ నామం యజ్ఞరూప అంటే యజ్ఞముల వలన స్వరూపురాలు. యజ్ఞముల యొక్క స్వరూపురాలు. వేదముల యందు యజ్ఞమును విష్ణు స్వరూపముగా చెప్పబడినది. దేవి విష్ణు స్వరూపమును కూడా ధరించినట్టిది కనుక యజ్ఞముల యొక్క స్వరూపము దేవి యొక్క స్వరూపముగా ఈ నామమునందు చెప్పబడినది. 770వ నామము
ప్రియవ్రత అంటే వ్రతములయందు ఇష్టమును కలిగినటువంటిది, సర్వవ్యాప్తిమై అయినటువంటిది. దేవి అంశలే ఈ జగత్తునందు గల ఇతర అంశలు కనుక ఏ శక్తిని పూజించినను ఆ ఆరాధన మంగళప్రదాయిని అయినటువంటి జగన్మాతకే చెందుతాయి. కనుక సకల వ్రతముల నందును ఏ శక్తిని పూజించినా దేవి ఆ వ్రతమునందు ఇష్టం కలిగి ఉండి సంతోషించును. 771వ నామం. దురారాధ్య అంటే కష్టము చేత ఆరాధింపబడినది. సత్కర్మలు పాటించని వారు, ఇంద్రియని గ్రహము లేనివారు దేవిని ఆరాధించుటకు సకల అవస్థలను అనుభవిస్తారు. అటువంటి వారు ఆరాధించుట కష్టములతో కూడినది. సత్కర్మలు పాటించని వారు కష్టముతో కూడినది కనుక దురారాధ్య అని చెప్పబడుచున్నది. 772వ నామం. దురాదర్శ అంటే కష్టమైన తపము చేత కానీ సాక్షాత్కరింపనది. ముందు నామందు చెప్పినట్లు ఇంద్రియని గ్రహము లేనివారు, దేవి యొక్క సాక్షాత్కారమును పొందుట అలివి కానిది అని ఈ నామముందు చెప్పబడుచున్నది. ఇంద్రియ నిగ్రహము లేనివారు, ఇంద్రియ నిగ్రహము లేనివారు. 773వ నామం. పాటలీ కుసుమప్రియ. పాటలీ పుష్పముల యందు ఇష్టమును కలిగి ఉన్నటువంటిది. 774వ నామం. మహతి అంటే పూజ్యనీయురాలు. ఈ సృష్టి యందు అత్యుత్తమమైనటువంటి శక్తి స్వరూపురాలైనటువంటి దేవియే సకల జీవులచే పూజింపబడునటువంటిది కనుక మహతి అని చెప్పబడుచున్నది. 775వ నామము. మేరు నిలయ అంటే మేరు పర్వతము నివాసముగా కలిగినటువంటిది. మేరు పర్వతమందలి దేవి యొక్క నివాసము కలదని ఈ నామమందు చెప్పబడుచున్నది. మేరు పర్వతము మధ్యనందు లలితాదేవి గొప్ప కాంతితో నివసించుచుండునని దేవి భాగవతమునందు కలదు. 776వ నామం. మందార కుసుమ ప్రియ అంటే మందార పుష్పముల యందు ఇష్టము కలది. మందార పదమునకు కల్పవృక్షము, తెల్ల జిల్లేడు అను నానార్థములు కలవు కనుక వాని యందు ఇష్టము కలదని భావింపవచ్చును. 777వ నామం. వీరారాధ్య అంటే వీరులచే ఆరాధింపబడినది. ఇక్కడ వీరుడు అనగా జీవశక్తి పరమాత్మ స్వరూపముగా గ్రహించినవాడు. అలా గ్రహించిన వానికి అహం నశించి దేహమందును ఇహమందు కలుగు సకల వ్యామోహములను నశించిపోవును. అటువంటి వారి చేత ఆరాధింపబడినటువంటి శక్తి స్వరూపురాలు. 778వ నామం. విరాట్ రూప అంటే విరాట్ స్వరూపురాలు. విశ్వరూప నామమునందు దేవి ఈ జగత్తును ధరించి ఉన్నది అని చెంపుట చేత ఈ నామమునందు కూడా అదే అర్థము కలదు. జీవ బ్రహ్మస్వరూపిణి అయినటువంటి దేవి ఈ జగత్తునందు కల సమస్త స్వరూపముగా వర్ధిల్లుతున్నది. దేవి యందే ఈ సకల జగత్తు నందుగల పదార్థములు, శక్తులు, జీవులు మసలుతున్నాయి. 779వ నామం. విరజ అంటే పాపరహితురాలు లేదా రజోగుణరహితురాలు. 780వ నామం. విశ్వతోముఖి అంటే విశ్వమునందు కల అన్ని దిక్కులను చూచుటకు నటువంటి ముఖము కలది. ఇక్కడ అన్ని దిక్కుల యందు
చూచుముఖము అనిన దేవి యొక్క శక్తి ఈ సమస్త జగత్తునందు వ్యాపించి ఉన్నటువంటిది కనుక భక్తుడు తన మనస్సునందు ఏ రూపమును ప్రతిష్ఠించుకొని ధ్యానమును చేసినను ఆ ధ్యానము దేవికే చెందును. ఆ ధ్యాన ఫలమును ఆ భక్తుడికి ప్రసాదించినది కూడా దేవియే. కనుక దేవిని విశ్వతోముఖి అని ఈ నామందు చెప్పబడుచున్నది. 780 నామాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.